హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మనము శ్రీల జయపతాక స్వామి గురు మహారాజ్ గారు రచించిన గౌరాంగ బుక్ నుండి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క లీలల గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు మరికొన్ని లీలల గురించి తెలుసుకుందాము. ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ పోతలే శ్రీమతే జయపతాక స్వామినితి నమనే నమాచార్య పదాయ నిధాయి కుర్వపదాయని గౌర కథాధామ దయా నగర గ్రామతారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ పోతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నమనే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య తీస్తారిణి. నమో మహావదంగాయ కృష్ణ ప్రేమపదాయ కృష్ణాయ కృష్ణ చైతన్యమనే గౌరతిషే నమో నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణీతాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ చైతన్య మహాప్రభువుకి లక్ష్మీ ప్రీత్ వివాహం గురించి మనము ఇంతకుముందు తెలుసుకున్నాము. ఇప్పుడు మహాప్రభు దీక్ష తీసుకునట మరియు తనలోని కృష్ణ ప్రేమను మేలుకొల్పుట. జగన్నాథ మిశ్రా దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత చైతన్య మహాప్రభు తన తండ్రికి పిండ ప్రదానం చేయడానికి గయ వెళ్ళారు. మరణించిన బంధువుల కొరకు వివిధ కార్యక్రమాలను అక్కడ చేయవచ్చు. ఒకటి, వారి యొక్క బూడిదను గంగలో కలపడం. రెండవది, వారికి పిండ ప్రదానం గావించడం. ఈ కార్యక్రమం ద్వారా లోకాన్ని వదిలి వెళ్ళిన వారి ఆత్మకు కృష్ణ ప్రసాదాన్ని సమర్పిస్తారు. సంస్మరణ దినం రోజున వారి పిల్లలు వారికి ప్రతి సంవత్సరము పిండ ప్రదానం చేస్తారు మరియు వారి యొక్క జీవిత కాలంలో ఒకసారి వారు గయ వెళ్ళి పిండ ప్రదానం కావించి విష్ణువు యొక్క పాదకమలాల ముద్రలకు పూజాది కార్యక్రమాలు చేస్తారు. గయలో పితరులకు కృష్ణ ప్రసాదాన్ని సమర్పించడానికై ఒక ప్రత్యేకమైన గుడి ఉంది. సన్యాసులు సాంఘికంగా మరణించినట్లే కాబట్టి వారి పిండ ప్రదానం కావించాల్సిన అవసరం లేదు. సన్యాసం తీసుకోవడం ద్వారానే వారు వారి యొక్క పితరులను ముక్తి కావిస్తారు. కానీ చైతన్య మహాప్రభు ఒక విద్యార్థిగా, ఒక గృహస్థుడిగా కృష్ణ తన తండ్రికి పిండ ప్రదానం చేయుటకై గయకు వెళ్ళారు. ఆ సమయానికి చైతన్య మహాప్రభు వయసు 17 లేక 18 సంవత్సరాలు మాత్రమే. ఆయన గయ వెళ్ళినప్పుడు మాధవేంద్రపురి యొక్క ప్రసిద్ధి పొందిన శిష్యుడైన ఈశ్వరపురి మహారాజును కలిశారు. మాధవేంద్రపురి మధ్వాచార్య గురు పరంపరకు చెందిన వ్యక్తి. రాధారాణి యొక్క ప్రేమను ప్రపంచానికి మొదటిసారిగా స్పష్టం చేసేందుకు కూడా మాధవేంద్రపురి. ఆయన శ్రీమతి రాధారాణికి కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమను ప్రపంచానికి చాటారు. దానినే పారిభాషికంగా మహాభావము అంటారు. ఈయనకు ముందు మధ్వ సాంప్రదాయంలో కేవలం కృష్ణుడిని మాత్రమే పూజించేవారు. కానీ రాధాకృష్ణుల యొక్క అర్చా విధానం అంత ముఖ్యమని భావించేవారు కాదు. అందువల్ల మాధవేంద్రపురి రాధాకృష్ణుల పూజా విధానాన్ని స్థాపించారు. ఈశ్వరపురి చైతన్య మహాప్రభు చిన్నతనంలో జగన్నాథ మిశ్రా ఇంటిలో బస చేసేవారు. ఈశ్వరపురి కృష్ణ చైతన్యం గురించి చర్చించి ప్రసాదాన్ని కూడా అక్కడే తీసుకునేవారు. ఆ విధంగా చైతన్య మహాప్రభుకు ఈశ్వరపురితో పూర్వ పరిచయం ఉంది. చిన్న వయసులోనే ఈశ్వరపురితో సాంగత్యాన్ని పొందే అవకాశం చైతన్య మహాప్రభు కలగటం ద్వారా ఈశ్వరపురి పవిత్రాత్ముడు అని తెలుసుకున్నారు. గయలో ఈశ్వరపురి యొక్క ఆశ్రమంలో చైతన్య మహాప్రభు ఆయన దర్శించి, నేను కృష్ణుని చెంతకు తిరిగి వెళ్ళాలంటే నాకు ఒక గురువు కావాలి,
నాకు గురువు లేకపోతే నేను కృష్ణుని దగ్గరికి ఎలా వెళ్ళగలను? జన్మ మృత్యువులతో కూడి ఉండి భవసాగరాన్ని ఎలా దాటగలను? మీరు నా గురువుగా ఉండాలని కోరుతున్నాను. నాకు దయచేసి మంత్రాన్ని ఇవ్వండి అని చైతన్య మహాప్రభు చెప్పారు. అంతటి ఈశ్వరపురి, నీవు ఒక గొప్ప పండితుడివి, నేనెవరిని? నేను నీకు దీక్షను ఎలా ఇవ్వగలను అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా చైతన్య మహాప్రభు, దయచేసి నన్ను మోసగించవద్దు. మీకు కృష్ణుడు తెలుసు. మీరు మాధవేంద్రపురిని సేవించారు. మీ దగ్గర నుండి ఈ మంత్రాన్ని స్వీకరించకపోతే నేను నా జీవితాన్ని ఎలా గడుపుతానో నాకే తెలీదు. దయచేసి నాకు మంత్రాన్ని ఇవ్వండి అని ప్రార్థించారు. మంత్రాన్ని తాను పొందకపోతే వ్యక్తిగత విపత్తుల బారిన పడవచ్చునని ఒత్తిడి తేవడంతో నిమాయి పండితుడు నిష్టగల బ్రాహ్మణుడని ఆయనకు తెలుసు కాబట్టి ఈశ్వరపురి అంగీకరించి ఆయనకు దీక్షనిచ్చారు. దీక్ష స్వీకరించిన దగ్గర నుండి చైతన్య మహాప్రభు కృష్ణుడి పట్ల తనకు గల తీవ్రమైన ప్రేమ భావాలను వ్యక్తపరచడం ప్రారంభించారు. ఆయన విష్ణుపాద గుడిలోనికి ప్రవేశించిన వెంటనే ఎంతో పారవశ్యంగా నామస్మరణ చేయడం మరియు నృత్యం చేయడం ప్రారంభించగా అచ్చటి బ్రాహ్మణులందరూ ఆయన చుట్టూ చేరి ఆయనను గమనించసాగారు. ఆయన తన చుట్టూ వారు తనను గమనించడం కూడా మర్చిపోయి ఎంతో పారవశ్యంలో మునిగిపోయారు. కానీ ఎప్పుడైతే తనను ప్రతి వారు గమనిస్తున్నారని ఆయన తెలుసుకున్నారో వెంటనే బాహ్య స్మృతిలోనికి వచ్చి తనను తాను నిలవరించుకున్నారు. తదుపరి చైతన్య మహాప్రభు భగవంతుడి పాదపద్మాలకు అభిషేకం చేయనారంభించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి మరియు పంచామృతాలతో అభిషేకం చేయనారంభించారు. ఆయన కేవలం దీక్ష తీసుకోవడం వల్లే తన హృదయంలో సంపూర్ణంగా మార్పు రావడం, కృష్ణుడి పట్ల ప్రేమభావన ప్రకటమవ్వడం గమనించారు. విష్ణు పాదపద్మాలకు అభిషేకం చేస్తుండగా ఆయన కంటి వెంట నీరు కారుతూ ఉంది మరియు ఆయన మనస్సు పూర్తిగా కృష్ణ ప్రేమతో నిండిపోయింది. ఆయన విష్ణు పాదపద్మాలను ప్రేమతో కూడిన తన కంటి నీటితో అభిషేకించారు. తదుపరి ఆయన బియ్యంతో చేసిన పదార్థాలను విష్ణువు పాదపద్మాలకు సమర్పించి ఆ తర్వాత శరీరాన్ని విడిచివిన తన తండ్రి ఆత్మకు సమర్పించారు. గయకు చాలా కుతూహలం కలిగించేటువంటి చరిత్ర ఉంది. ఇంతకుముందు రోజుల్లో ఆ ప్రదేశంలో గయాసుర అనే రాక్షసుడు ఉండేవాడు. సాధారణంగా రాక్షసుల వల్ల కలిగే ఇబ్బందులన్నీ అతని వల్ల కూడా కలుగుతూ ఉండేవి. దేవతలందరూ కూడా గయాసురుడి బారి నుండి తమను రక్షింపమని విష్ణువుని ప్రార్థించారు. అప్పుడు పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధము అంతమున విష్ణువు తన యొక్క పాదాన్ని గయాసురుడి గుండెల మీద వేసి నేలకు త్రొక్కిపెట్టి తనకు శరణు పొందమని ఆజ్ఞాపించారు. నేను నీకు శరణాగతి పొందుతాను, కానీ నీవు నాకు 3 వరాలు ఇవ్వాలి అని గయాసురుడు కోరాడు. నీ పాదాలను నా గుండెల మీద పెట్టిన ప్రదేశంలో గుడి కట్టాలి. ఆ గుడిలో నీ భక్తులు నీ పాదపద్మాలకు పూజ చేయాలి. ఏ రోజైతే ఎవరో కూడా ఇచ్చోటకు నీకు పూజ కావించట కొరకు రారో ఆ రోజున నేను బంధం విముక్తుడను కావాలి అని కోరాడు. పూజ జరగని రోజున ఏ కొండ మీద అయితే గుడి ఉందో ఆ కొండ తిరిగి గయాసురుడి వలె మరలా పునర్జీవితం అవుతుంది. చైతన్య మహాప్రభు పంచామృతాలతో విష్ణు పాదపద్మాలను అభిషేకిస్తూ రోధిస్తూ ఉన్నారు. భగవంతుడిని పూజ చేయడంలో ఆయన ఎంతో పారవశ్యాన్ని పొందారు. ఎప్పుడైతే మనం మన ఇంద్రియాలను భగవంతుడి సేవలో వినియోగిస్తామో అప్పుడు మనలోని కృష్ణ ప్రేమ జాగృతమవుతుంది. చైతన్య మహాప్రభు కూడా ఈ విధంగానే జరిగింది. భక్తియుత సేవ కృష్ణ ప్రేమను జాగృతం చేసింది. సేవలను భగవంతుడికి సమర్పించడం, సహస్తాలతో స్వయంగా భగవానుడికి సేవ చేయడం అనేది ఖచ్చితంగా మనలోని కృష్ణ ప్రేమను జాగృతం చేస్తుంది. ఆ తర్వాత చైతన్య మహాప్రభు హరే కృష్ణ మహామంత్రం జపం చేయనారంభించారు. ఆయన ఎగురుతూ నామజపం చేస్తూ అందరూ తనను చూస్తున్నారని గమనించి తనను తాను నిలవరించుకున్నారు. ఆ తర్వాత ఆయన తన తండ్రికి చేయవలసిన పూజాది కార్యక్రమం ముగించి అర్చామూర్తికి నైవేద్యం సమర్పించి తన తండ్రి యొక్క శ్రేయస్సును కోరి ఆ ప్రసాదాన్ని తన తండ్రికి సమర్పించారు. గృహస్థులు సంతానం పొందడానికి గల ఒక గొప్ప కారణం ఇది. కుమారుడు లేదా కుమార్తె ఎవరైతే తల్లిదండ్రులను అశుభాల నుండి రక్షిస్తారో వారిని అనగా కుమారుడను పుత్రుడు అని, కుమార్తెను పుత్రిక అని సంబోధిస్తారు. చైతన్య మహాప్రభు తన తండ్రికి పిండ ప్రదానం చేసిన తర్వాత ఆయన బృందావనం వెళ్ళదలుచుకున్నారు. నేను బృందావనం వెళ్తున్నాను అని బిగ్గరగా అరవడం మొదలుపెట్టినారు. ఆయన బృందావనం వైపుగా వెళుతూ నదికి అడ్డంగా పరిగెత్తారు. అంతటా ఆగు,
ఇప్పుడు నీవు బృందావనానికి వెళ్ళకూడదు. ఇప్పుడు నీవు నవద్వీపానికి తిరిగి వెళ్ళి సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించాలి. ఆ తర్వాత నీవు బృందావనం వెళ్ళవచ్చు అని ఆకాశం నుండి ధ్వని వినిపించింది. అంతటా ఆయన తిరిగి నవద్వీపానికి వెళ్ళారు. అదే గుప్త బృందావనం. చైతన్య మహాప్రభు నవద్వీపానికి తిరిగి వచ్చుట. చైతన్య మహాప్రభు నవద్వీపానికి తిరిగి వచ్చే సమయంలో ఎన్నో లీలలు జరిగాయి. ఇప్పుడు ఆయన పూర్తిగా చైతన్యవంతమయ్యారు. ఆయనకు కన్నయ్య నడసాలైన కృష్ణుని దర్శనం కూడా లభించింది. ఆయనలో సంపూర్ణ ఆధ్యాత్మిక అభివృద్ధి జరిగింది. ఆయన దేవాది దేవుడి పట్ల తన ప్రేమను వ్యక్తీకరించడం మొదలెట్టారు. ఆయన ఎల్లప్పుడూ కృష్ణుడి గురించే మాట్లాడేవారు. ఆయన కృష్ణుని పట్ల పారవశ్యంలో ఒక్కొక్కసారి రోధించడం, మరొకసారి నవ్వటం చేసేవారు. నిమాయి పండితుడు ఒక గొప్ప గంభీర పండితుడిగా ప్రజలందరికీ తెలుసు. నవద్వీపవటంలో ఈయన ఒక గొప్ప పండితుడు, సంస్కృతంలో గొప్ప నిపుణుడు. అందువల్ల వారు ఆయనలో వచ్చిన గొప్ప మార్పును చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆయన కృష్ణ 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 అంటూ బిగ్గరగా రోధిస్తున్నారు. ఓ ఓ ఓ కృష్ణ అంటూ నవ్వుతున్నారు. మరియు ఒక్కొక్కసారి భూమి మీద పడి దొరలాడుతూ ఉండేవారు. నిమాయి పండితుడికి ఏదో జరిగిందని భక్తుల మధ్య వార్త ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన కృష్ణనామాన్ని ఎంతో ప్రేమ మరియు పారవశ్యంతో జపిస్తున్నారు. చైతన్య మహాప్రభు శుక్లాంబర బ్రహ్మచారితో, నేను రేపు ఉదయం మీ ఇంటికి వచ్చి భక్తులందరినీ కలిసి వారితో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అని చెప్పారు. అందువల్ల భక్తులందరూ శుక్లాంబర బ్రహ్మచారి ఇంటి యందు సమావేశమయ్యారు. అంతటా చైతన్య మహాప్రభు ఏం చేశారు? ఎప్పుడైతే ఆయన కృష్ణుడి రంగులో ఉన్న తమాల వృక్షాన్ని చూశారో వెంటనే దాన్ని కౌగలించుకొని ఎంతో పారవశ్యంగా కృష్ణ 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 అంటూ రోధించడం ప్రారంభించారు. ఆయనలోని ఈ మార్పుకి భక్తులందరూ ఆశ్చర్యచకితులైనారు. ఇంతకు పూర్వం ఆయన పండితుడిగా మరియు విద్యా సంబంధంగా వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు ఆయన కేవలం కృష్ణుని పట్ల పూర్తి ప్రేమతో ఉన్నారు. భక్తులకు ఈ మార్పు ఎందువల్ల వచ్చింది అనేది అర్థం కాలేదు. అంతటి చైతన్య మహాప్రభు భక్తులను పిలిచి ఈ విధంగా చెప్పారు. వినండి, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను గయలో గురువు దగ్గర దీక్ష తీసుకున్నాను. ఇది నా మనసును మార్చివేసింది. నేను గయ నుండి తిరుగు ప్రయాణం చేస్తున్నప్పుడు కృష్ణుడి యొక్క కన్నయ్య నటసాల అనే పవిత్ర ప్రదేశానికి వెళ్ళాను. కన్నయ్య నటసాలలో కూర్చుని హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నప్పుడు కొంత దూరంలో ఒక పల్లెటూరి పిల్లవాడు, ఒక గొల్ల పిల్లవాడు వేణువు వాయిస్తూ కనిపించాడు. నా మనస్సు హృదయం ఆ పిల్లవాడి పట్ల ఆకర్షితమయ్యాయి. ఆ పిల్లవాడు ఎవరో అనే ఆలోచన కలిగింది. అతను పీతాంబర వస్త్రాన్ని ధరించి నాట్యం చేస్తూ ఇంకా ఇంకా దగ్గరకు వస్తున్నాడు. అతను తలపాగా పెట్టుకుని ఒక నెమలి పింఛాన్ని కూడా అలంకరించుకున్నాడు. ఇతను ఎవరై ఉంటాడు అని నేను విస్మయం చెందాను. అతను ఇంకా దగ్గరికి రాగా అతను వేణువు వాయిస్తున్నట్టుగా చూడగలిగాను. అతను ఖచ్చితంగా కృష్ణుడే. కానీ కృష్ణుడు ఈ కన్నయ్య నాటసాలలో ఎందుకున్నాడు? కృష్ణుడు నవ్వుతూ వేణువును వాయిస్తూ నాకు ఇంకా దగ్గరకు వచ్చాడు. నేను ఆయన మెడ చుట్టూ ఉన్న కౌస్తుభమణిని చూడగలిగాను. నేను ఆయన హృదయం పైన ఉన్న శ్రీవత్స గుర్తును చూడగలిగాను. అతను ఖచ్చితంగా కృష్ణుడే. అతనే అసలైన విష్ణువు. ఆయన నాకు ఇంకా ఇంకా దగ్గరకు వస్తున్నాడు. నా వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి. నా కళ్ళు ప్రేమతో కూడిన కన్నీటితో నిండిపోయాయి. అకస్మాత్తుగా కృష్ణుడు నా వద్దకు వచ్చి తన బాహువులను నా చుట్టూ వేసి నన్ను కౌగలించుకున్నాడు. నేను ఎంతో ప్రేమను అనుభూతి చెందాను, కానీ వ్యక్తీకరించలేకపోయాను. ఆ తర్వాత కృష్ణుడు నవ్వుతూ నా వంక చూసి నా నుండి దూరంగా జరిగాడు. నేను ఆయన వెంట పరిగెత్తాను, కానీ ఆయన కూడా పరిగెడుతూ మాయమైపోయాడు. నేను కృష్ణుడిని పొందాను, కానీ వెంటనే పోగొట్టుకున్నాను. నేను భూమి మీద పడి దొరలసాగాను అని వివరించారు. చైతన్య మహాప్రభు, నా ప్రియమైన భక్తులారా, మీకు తెలుసా, మీరు కృష్ణుడిని పొంది అదే సమయంలో తిరిగి చేజార్చుకుంటే ఆ అనుభూతి ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఓహ్, అది చాలా దుర్భరమైనది. నేను కృష్ణుడిని దారి విడుచుకున్నాను. ఇప్పుడు నేను కేవలము ఆయన గురించి మాత్రమే ఆలోచన చేయగలను అని వివరించారు. శ్రీవాస ఠాకూరు మహాప్రభు అస్వస్థతను గుర్తించుట. చైతన్య మహాప్రభు గయ నుండి తిరిగి వచ్చిన తర్వాత వారి ఇంటి ఇరుగు పొరుగు వారు, నీవు నీ కుమారుడి గురించి ఏమైనా చేయాలి. అతని శరీరంలో వాయువులు అతలాకుతలంగా ఉన్నాయి. బహుశా అతని భూతప్రేతాలు పట్టి పీడిస్తున్నాయేమో. బహుశా కొబ్బరి నీటిని ఇవ్వడం ద్వారా అతని దేహాన్ని చల్లబరచవచ్చునేమో అని సచీమాతకు చెప్పసాగారు.
ఈయనలో ఉన్న ఈ ఆవేశం, ఈ భావాలు ఇవన్నీ కూడా ఏమిటో ఎవరికి అర్థం కాలేదు. ఈయనకి ఏదో భూత ప్రేతాలు పట్టుంటాయి, ఏదైనా చెయ్యాలని చెప్పి ఆయన తల్లికి చెప్తున్నారు. కాదు, ఇది సరిపోదు, నీవు విష్ణు తైలాన్ని అతని తల మీద రుద్దడం ద్వారా అతని యొక్క మెదడును చల్లబరచవచ్చు అని మరికొంతమంది చెప్పారు. మరికొంతమంది కాదు, అది కూడా సరిపోదు, అతని త్రాళ్ళతో కట్టివేయాలి, లేదంటే అతని యొక్క పారవశ్యంలో ఏమి చేస్తాడో అనేది మనం ఊహించలేము అని చెప్పగా అంతటి సచీమాత, నన్ను విసిగించవద్దు, నా కుమారులో ఏ విధమైన లోటు లేదు అని వారి మాటలను ఖండించారు. ఒకరోజు శ్రీవాసు ఠాకూర్ రావడం చూసి చైతన్య మహాప్రభు యొక్క భక్తి పారవశ్యం ఎంతగానో పెరిగింది. ఆయన తల మీద వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి. ఆయన కంటి నుండి కన్నీటి సార్లు కారుతూనే ఉన్నాయి. ఆయన తీవ్రమైన పారవశ్యంలో దేహము వణికిపోతుండగా రోధిస్తూ ఉన్నారు. చైతన్య మహాప్రభు ఎప్పుడైతే భక్తులను చూశారో ఆయన స్పృహ తప్పి నేలపై పడిపోయారు. ఆయన ఎంతో పారవశ్యంలో ఉన్నారు. ఆయన తిరిగి స్పృహలోనికి వచ్చేటప్పటికి వణుకుతూ రోధిస్తూ ఉన్నారు. ఎవరూ కూడా ఆయనను శాంతింప చేయలేకపోయారు. ఆయన తీవ్రమైన కృష్ణ ప్రేమలో ఉన్నారు. ఆయన యొక్క భావాల తీవ్రతను గమనించిన శ్రీవాస పండితునికి ఇది మహాభక్తి యోగా, శుద్ధమైన గొప్ప కృష్ణ ప్రేమ అని అర్థమైంది. ఆ తదుపరి చైతన్య మహాప్రభు శ్రీవాస ఠాకూర్ను చూడడానికి వెళ్ళి, నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా, నీవు నాకు సరైన సలహా ఇవ్వగలవా అని అడగగా అప్పుడు శ్రీవాస ఠాకూరు, ఎందుకు చేయను, మీకేం కావాలి అని అడిగాడు. అంతటి చైతన్య మహాప్రభు, చూడు, నేను ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను, కొంతమంది నాకు జబ్బు చేసిందని అంటున్నారు, నీవు అనుభవం ఉన్న వైష్ణవుడు కాబట్టి నీ నుండి తెలుసుకోవాలని ఉంది, నాకు జబ్బు ఉన్నది లేనిది దయచేసి చెప్పు అని మహాప్రభు అడగగా అప్పుడు శ్రీవాస ఠాకూరు, సరే చెప్పు, నీ వ్యాధి యొక్క లక్షణాలు ఏమిటి అని అడిగారు. అంతటి చైతన్య మహాప్రభు, నేను హరే కృష్ణ మహామంత్రాన్ని జపించిన ప్రతిసారి నా వెంట్రుకలు నిక్కబడుతూ ఉంటాయి, నా గొంతు పూడుకుపోతుంది, నా కళ్ళ నుండి కన్నీరు వస్తాయి, కొన్నిసార్లు నేను స్పృహ తప్పి పడిపోతాను, అందరూ నేను వ్యాధిగ్రస్తుడనయ్యానని అంటున్నారు అని చెప్పసాగారు. అంతటి శ్రీవాస ఠాకూరు, అవును, నీకు ఒక వ్యాధి ఉంది, కానీ నాకు కూడా ఆ వ్యాధి కావాలి అని అన్నారు. ఎవరూ కూడా వ్యాధిగ్రస్తులు కావాలని అనుకోరు. కావున చైతన్య మహాప్రభువుకు శ్రీవాస ఠాకూరు పరిహాసం ఆడుతున్నారని అర్థమైంది. శ్రీవాస ఠాకూరు, నీకు ఆ దేవాది దేవుడి పట్ల ప్రేమ ఉంది, కృష్ణుని పట్ల కృష్ణ ప్రేమ ఉంది, బ్రహ్మ మరియు శివునికి కూడా ఈ కృష్ణ ప్రేమ కావాలి, కానీ సామాన్య జనులు ఈ ప్రేమను అవగతం చేసుకోలేరు. నీవు నా తోటలో నామాన్ని జపించుకోవచ్చు, నాకు చుట్టూరా గోడ కట్టబడిన తోట ఉంది, నీవు అక్కడ జపం చేసుకోవచ్చు, నేను కొంతమంది ఆంతరంగిక భక్తులను మాత్రమే ఆహ్వానిస్తాను, వారు నిన్ను అర్థం చేసుకుని ప్రశంసిస్తారు కూడా అని మహాప్రభువుకు వివరించారు. ఆ విధంగా శ్రీవాసాంగంలో అనగా శ్రీవాస ఠాకూర్ ఇంట్లో మొట్టమొదటి కీర్తన ప్రారంభమైంది. ఆయన మాత్రం భక్తుడు కాబట్టి ఏంది భక్తి మాత్రమే, కానీ అదేమీ మానసిక దౌర్బల్యం కానీ భూతాలు ఆవహించడం కాదు అని ఆయన శ్రీవాస ఠాకూర్ అర్థం చేసుకోగలిగారు అన్నమాట. భగవంతుడు కృష్ణ చైతన్యాన్ని మాత్రమే బోధించుట. చైతన్య మహాప్రభు తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు ఏ ఉపదేశం ఇచ్చినా కూడా ప్రతిదీ కృష్ణ సంబంధంగా ఉండటాన్ని గమనించి ఆయన యొక్క శిష్యులు కూడా ఆయనలో ఏదో మార్పు ఉందని అనుకున్నారు. ఆయన మునుపట్లా లేరు. ఆయన తన వాగ్దాటితో అందరినీ ఓడించేవారు, తర్కశాస్త్రపరమైన చర్చలతో అందరినీ పూర్తిగా కట్టిపడేసేవారు. ఇప్పుడు చాలా ప్రేమగాను జాగ్రత్తగాను ఉంటున్నారు. ఇప్పుడు కేవలం కృష్ణుడి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఆయన ఇప్పుడు బహుశా సున్నిత మనస్కులైనట్లున్నారు అని శిష్యులు అనుకోసాగారు. వారు చైతన్య మహాప్రభు యొక్క సంస్కృత గురువైన గంగాదాన పండితుడికి దగ్గరికి వెళ్ళి, గంగాదాస పండితుడు, నిమాయ పండితుడికి ఏదో జరిగింది, ఆయన మునుపట్లా లేరు, ఆయన ఎవరితోనూ ఏమిది అని చర్చలోని కానీ వివాదాల్లో కానీ రావాలని అనుకోవట్లేదు, ఆయన తన యొక్క బ్రాహ్మణత్వపు పదులను కోల్పోయారు, ఇప్పుడు కృష్ణుని గురించి మాత్రమే మాట్లాడుతున్నారు, దయచేసి మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడండి, ఏం జరిగిందో ఎందువల్ల ఈ మార్పు వచ్చిందో మీరు విచారించండి అని ఫిర్యాదు చేశారు. అందువల్ల గంగాదాస్ చైతన్య మహాప్రభుతో బ్రాహ్మణత్వపు పదును పోయిందని ఎందువల్ల వారు ఫిర్యాదు చేస్తున్నారో అని అడగగా చైతన్య మహాప్రభు, లేదు, నేను మునుపటి నిమాయ పండితుడనే, ఏ విధమైన మార్పు లేదు, నేను ఎవరినైనా ఓడించగలను, వారిని నా ముందుకు వచ్చి వారి ప్రతిపాదన నా ముందు ప్రస్తావించమనండి, నేను దానిని ఓడిస్తాను.
తిరిగి వారిదే సరైంది నిర్ధారణ చేస్తాను, వారిని మరలా ఓడించి నాదే సరైందని నిరూపిస్తాను అని చెప్పారు. ప్రతి దానిని తర్కశాస్త్రం ద్వారా నిరూపించడం అనేది ఒక మంచి బ్రాహ్మణుడు చేయగలడు. అయితే భక్తి యోగ విధానంలో మనం పొందవలసిన పరమార్థాన్ని పొందడానికి ఈ తర్కము చర్చ అనేది మనకు సహాయపడవు అని చైతన్య మహాప్రభు చెప్పేవారు. భక్తిలో ముందుకెళ్ళాలంటే ఈ తర్కాలు, ఈ వాదనలు ఇవేమీ కాదు అని చెప్పేసి ఆయన ఒక నిర్ధారణ చేశారన్నమాట. ఆ రోజుల్లో ఆయనే చర్చల్లో నిపుణుడిగా ఉండేవారు. కానీ తర్వాత ఆయన పరతత్వాన్ని అర్థం చేసుకోవడంలో తర్కశాస్త్రం సరిగా నిర్ణయాత్మకాన్ని దారి చూపదని, శాస్త్రమే దానికి ఆధారమని చెప్పారు. ఈ విధంగా సవాల్ చేయబడిన తర్వాత చైతన్య మహాప్రభు, నేను మునుపటి వల్లనే ఉన్నాను, ఎవరైనా బ్రాహ్మణులను నా వద్దకు తీసుకురండి, నేను అతనిని ఓడిస్తాను. నేను ఇప్పటివరకు ఎవరిని ఓడించలేదు, కానీ ఇప్పుడే బయటికి వెళ్ళి మొదటిసారిగా చూసిన వ్యక్తిని ఓడిస్తాను, మరలా అతని అంశాన్ని పునఃస్థాపిస్తాను, తిరిగి మరలా అతన్ని ఓడిస్తాను అనగా, ఓ ఇతను మన నిమాయ పండితుడే అని శిష్యులందరూ అనుకున్నారు. ఆ విధంగా చైతన్య మహాప్రభు వీధిలోనికి వెళ్ళి సవాలు చేసి చర్చించాల్సిన మొదటి బ్రాహ్మణుడి కోసం చూడసాగారు. కానీ మొదటగా వచ్చిన బ్రాహ్మణుడు కేవలం పండితుడే కాదు, శ్రీవాస ఠాకూర్ యొక్క సోదరుడు రామదాసు పండితుడు. రామదాసు పండితుడు పర్వతముని యొక్క అవతారం. రామదాసు పండితుడు కృష్ణుడి పైన ఒక అందమైన భజనను పాడుతూ వస్తున్నారు. కృష్ణుడు అందరి పట్ల ఎలా దయాళుడై ఉంటాడో, మరియు పోతన రాక్షసి ఏ విధంగా విషాన్ని తన రొమ్ముకు రాసుకొని కృష్ణుడిని చంపాలని తలిచిందో, కానీ ఆమె కృష్ణుడిని ఎంతో ప్రేమతో కూడిన వైఖరితో సమీపించి, నీవు నాకు ఎంతో ప్రియమైన వాడవు, నీవు నా యొక్క చిన్న పిల్లవాడవు, కూచి కూచి నీవంటే నాకెంతో ఇష్టం, నా యొక్క పాలన త్రాగు అంటూ తన యొక్క వాత్సల్య భావంతో యశోదామాతను కూడా వివేకిని చేసింది. పోతన చేసిన ఈ మంచి కార్యానికి కృష్ణుడు ఆధ్యాత్మిక లోకంలో ఒక తల్లి స్థానాన్ని ఇచ్చి ఆమెను సత్కరింప నిశ్చయించారు. పోతన కృష్ణుడిని చంపడానికే వచ్చింది, కానీ ఆవిడ మామూలు ఒక అందమైన స్త్రీలా వేషం వేసుకుని ఒక మాతృమూర్తిలో ఎంతో ప్రేమతో ఆయన్ని చేరదీసినట్టు చేస్తుంది. వాళ్ళందరినీ నమ్మించడం కోసం అది చేసినా కూడా ఆయన ఒక తల్లి స్థానాన్ని ఇచ్చారు. ఆమె వాత్సల్య రసంలో ఉండేటటువంటి ఒక తల్లి స్థానాన్ని పొందగలిగింది. ఒక అసహ్యమును కలిగించడి క్రూరమైన, హంతకురాలైన మరియు తుచ్చమైన మంత్రగత్తె కృష్ణుని ప్రేమించినట్లుగా నటించినప్పటికీ కృష్ణుని దయ వలన ఆమె కృష్ణుని తల్లి స్థానాన్ని పొందగలిగింది. నిజంగా ఆమెకు ప్రేమ కాదు, ఆయన చంపాలనే వచ్చింది, కానీ ప్రేమ నటించింది. ఆ నటించినందుకు కూడా ఆయన ఆమెకు ఒక మంచి స్థానాన్ని ఇచ్చారు. తన పట్ల చూపిన ఆదరణకు ఆయన ప్రతిస్పందించాడు. సరే, నీవు నా ఎడల ఒక తల్లి వలె ఆదరణ చూపావు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. భగవద్గీత 4వ అధ్యాయం 11వ శ్లోకం. నన్ను జనులు ఏ విధంగా సమీపిస్తారో నేను వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాను. నీవు నాకు తల్లి వలె వచ్చావు, అందువలన నీకు నా తల్లి స్థానాన్ని ఇస్తాను అని కృష్ణుని తలచాడు. ఆ విధంగా ఆధ్యాత్మిక లోకంలో కృష్ణుని యొక్క తల్లులలో ఆమె కూడా ఒకరైంది. కానీ ఆమె ఆయనను చంపే ఉద్దేశంతో సమీపించిన కారణంగా కృష్ణుడు దానికి ప్రతిగా ఆమెను సంహరించాడు. ఆ విధంగా ఆవిడ ఆధ్యాత్మిక లోకంలో కృష్ణునికి తల్లిగా ఉద్ధరింపబడింది. చైతన్య మహాప్రభు ఆ యొక్క కీర్తనను విని, కృష్ణుడు ఎంత దయాళుడు, తనను చంపుటకు వచ్చిన ఒక మంత్రగత్తెను కూడా దయ చూపాడు. ఆమె కృత్రిమమైన తల్లి ప్రేమను ప్రదర్శించినా కూడా ఆమెను దీవించాడు. ఇక కొద్దిపాటి నిజాయితీతో భక్తులు కృష్ణుడిని సమీపించి నిజంగా తమ యొక్క ఆప్యాయతని వదలుచుకుంటే అటువంటి భక్తులకు కృష్ణుడు ఎంత దయా చూపిస్తాడు అన్నది మనం మాటల్లో వర్ణించలేం. కృష్ణుడు ఎంత దయామయుడో ఊహించ సఖ్యం కాదు అని తెలిసాను. నిజమే కదా, ఆయన చంపడానికి వచ్చి ఊరిగా ప్రేమ నటిస్తేనే అంత దయ చూపించినప్పుడు నిజంగా నిజాయితీతో మనం ఆయన చేరి ఆయన ప్రార్థిస్తే ఆయన ఇంకా ఎంత దయా మన మీద చూపిస్తారో అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఆలోచిస్తూ చైతన్య మహాప్రభు పారవశ్యంతో నేల మీద పడి దొల్లుతూ, కృష్ణ, నీవు ఎంత దయామయుడవు, నేను పూర్తిగా పతనము చెందిన వ్యక్తిని. నేను ఎంతగా పతనం చెందానంటే నా గుండె రాతిలాగా కఠినంగా మారింది. నీవు ఎంతో దయామయుడవు, మంత్రగత్తె అయినప్పటికీ పోతలను దీవించావంటూ రోధిస్తున్నారు. అక్కడ నిలబడిన విద్యార్థులందరూ కూడా తమ యొక్క ఉపాధ్యాయుడు నేలపై దొర్లుటను గమనిస్తూ ఉండిపోయారు. చైతన్య మహాప్రభు స్పృహలోనికి వచ్చిన తర్వాత తన విద్యార్థులను గంగానదీ తీరమునకు తీసుకువెళ్ళారు. గంగానదీ తీరమున కొన్ని వృక్షముల క్రింద పాఠశాల ఉండేది. అది చాలా అందంగా ఉండేది. ఆయన గంగను ఎంతగానో ప్రేమించేవారు. ప్రతిదినము గంగా తీరమును నడిచేవారు.
చైతన్య మహాప్రభు తన విద్యార్థులతో, నేను ఎల్లప్పుడూ నాకు తెలిసినంతలో మంచి విషయాలనే మీకు చెప్తున్నాను, అన్నిటిలోకి మంచిదారినే ఇస్తాను కావున నిమాయ పండితుని యొక్క పాఠశాల ఎంతో గొప్పది. కానీ మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఎప్పుడైతే నా దీక్షా గురువు అయినటువంటి ఈశ్వరపురిని కలిశానో, ఆయన నాకు దీక్ష వసిగిన తర్వాత కృష్ణుడే పరబ్రహ్మమని నాకు స్ఫురణకు వచ్చింది. కృష్ణుడే పరమ సత్యము, ఆయనే సర్వస్వము, మిగిలినవన్నీ పై మెరుగులే. కృష్ణుడు లేకుంటే ఏదీ పూర్ణం కాదు. అందువల్ల కృష్ణుడిని గురించిన సత్యాన్ని పూర్తి నిజాయితీపరుడనైన నేను మీకు చెప్పకుండా ఎలా ఉండగలను? మీకు పై మెరుగుల విషయాల గురించి మాత్రమే చెప్తే నేను నిజాయితీపరుడిని ఎలా అవుతాను? అందువల్ల నేను ఏది బోధించినా కృష్ణుడు ప్రధాన కేంద్రంగా ఉంటాడు. ఇది నాకు సాక్షాత్కరించిన విషయము. మీరు కనుక కృష్ణుడు లేక హరినామ సంకీర్తనము లేదా కృష్ణుని నామజపము అనేది చేయదలుచుకోకపోతే నా శిష్యులుగా మెలగడానికి అవసరమైన వాగ్దానం మరియు బాధ్యతల నుండి మిమ్మల్ని విముక్తులను చేస్తాను. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని మోసగించలేను. నాకు తెలిసిన దానికన్నా తక్కువ మీకు బోధించలేను. నేను మీకు ఇవ్వగల జ్ఞానంలో అత్యున్నత జ్ఞానాన్ని బోధించాలి. లేకపోతే ఒక అధ్యాపకుడిగా నేను నిజాయితీగా వ్యవహరించేవాడిని అవను అన్నారు. శిష్యులందరిలో ఉత్తమ శిష్యుడు లేచి, ఓ గురుదేవా, మీరు ఎల్లప్పుడూ జీవిత ధ్యేయం చర్చల్లో గెలుపొందడం అని చెప్పేవారు. జీవిత ధ్యేయం ఇలా జీవితానికి లక్ష్యం ఏమిటంటే చర్చల్లో గెలవడే అని చెప్పేవారు. గొప్ప పండితుడు కావటమేనని, తాత్విక చర్చలో నిపుణుడు కావటమేనని మీరు ఉపదేశించేవారు. ఇప్పుడు మీరు కృష్ణుడే అంతా అని చెప్తున్నారు. కనుక కృష్ణుడి గురించి తెలుసుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు, మీతోనే ఉండాలనుకుంటున్నాం. హరినామ సంకీర్తనం సరైన పద్ధతి అని మీరు చెప్పేటట్లయితే మీరు ఇంతకు పూర్వం ఈ విషయాన్ని మాకు తెలిపి ఉండలేదు. కాబట్టి మేము ఆశ్చర్యపోకుండా ఉంటామని అనుకోవద్దు. ఆ విషయాన్ని మీరు మాకు చెప్పదలిస్తే కొంతమంది వైష్ణవులను పిలిచి వారి ద్వారా మాకు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మహామంత్రాన్ని ఎలా జపం చేయాలో నేర్పించండి. అదే వాడు ఆయన అడిగినప్పుడు కృష్ణుడి గురించి తప్ప ఇంకేమీ చెప్పలేను, అలా ఇష్టమైతే నా దగ్గర ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, కృష్ణనామం సంకీర్తనం చెయ్యాలి అని చెప్పి ఆయన చెప్పినప్పుడు వీళ్ళు ఒకటే అన్నారు, ఇప్పటిదాకా మీరు చర్చల్లో పాల్గొనడమే గొప్ప అని చెప్పారు, గొప్ప పండితుడు కావడం అంటే ఇలా చర్చల్లో పాల్గొని మనం అందరి మీద నెగ్గడమే అని చెప్పారు. అలాంటిది ఇప్పుడు మీరు కృష్ణుడే అంతా అని చెప్తున్నారు. మేము కూడా కృష్ణుడి గురించి తెలుసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం, కానీ మీరు మాకు ఆశ్చర్యంగా ఉంది, ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. కాబట్టి చేత కొంతమంది వైష్ణవులను పిలిపించి వాళ్ళ చేత మాకు ఈ సంకీర్తన, ఈ నామజపం ఎలా చేయాలో నేర్పించండి అన్నారు. శిష్యులందరూ లేచి నిలబడి సంతోషంగా, అవును, మేమంతా నిమాయ పండితునితోనే కలిసి ఉండాలనుకుంటున్నాం, కానీ మాకు సంకీర్తన చేయ పద్ధతి తెలియదు, కాబట్టి దయచేసి ఈ సంకీర్తన పద్ధతిని మాకు తెలియజేయడానికి ఎవరినైనా తీసుకొని రండి అని చెప్పారు. ఈ విధంగా శ్రీవాస మరియు ఇతర భక్తులను తీసుకురాగా వారు ప్రతిరోజు మృదంగ మరియు కత్తాళలతో సంకీర్తన చేయడాన్ని నేర్పించేవారు. హరే కృష్ణ. ఈరోజు ఇక్కడితో ఆపుదాము. మరికొన్ని విశేషాలతో ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చైతన్య మహాప్రభుకు జై, శ్రీ ప్రభుపాద్ की जय, గురు మహారాజ్ की जय, శ్రీ రాధాకృష్ణుల మహిమలు అనంతాలు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.